నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ కరానీ స్పైసెస్ వారవ వంటలు పవర్డ్ బై ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన స్పెషల్ పార్ట్నర్ హడ్సన్ కర్డ్ మరొకటి ఐడి ఫ్రెష్ ఫుడ్స్. ఈరోజు మీకోసం వడ కర్రీ చేసుకుందాం. సౌత్ ఇండియన్ వంటలు అంటే ముఖ్యంగా మన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకరకాల అద్భుతమైన వంటలు ఉన్నాయి. కానీ దోశలతో పాటు ఇడ్లీలతో పాటు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు. తెలంగాణ, ఆంధ్రాలో పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ ఎలా ఎక్కువగా తింటారో, కేరళ అటువైపు వెళ్తే కొబ్బరి చట్నీ, అలాగే కొన్ని కూరలు ఉంటాయి. వాళ్ళు తమిళనాడులో అయితే చేపల పులుసు, మటన్తో చేసిన పులుసు, ఇలా రకరకాలుగా చేసి ఇడ్లీ దోశలతో కూడా తింటూ ఉంటారు. కానీ ఈరోజు మనం చేసేది వడ కర్రీ. ఇది కూడా ఇడ్లీ దోశలతో పాటు ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని చేయడానికి ముందుగా శనగపప్పుని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీలైతే ముందు రోజు రాత్రి నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. దీంతో ఇడ్లీలు ఎలా స్టీమ్ చేసుకుంటామో అలా స్టీమ్ చేసుకొని తర్వాత దీంతో మనం కూర తయారు చేసుకుంటాం. అందుకే దీనికి మంచి టేస్ట్ ఉంటుంది. మరి ఏది చేసుకున్నా మన ఆరోగ్యానికి కావాల్సిన పౌష్టిక విలువలన్నీ అందేలా చూస్తూ ఉంటారు. మరి ఇందులో పప్పు, దాంట్లో ప్రోటీను ఆ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ మనం ఇడ్లీ దోశలతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ శనగపప్పుని మనం ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని ఇందులో మనం కొంచెం అంత సోఫ్, మళ్ళీ కూరలో కూడా కొంచెం వేసుకుందాం. ఇలా కొంచెం సోఫ్ వేసుకుందాం. అదే కనుక ముందు రోజు మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే మీరు ఇందులో ఉప్పు వేయకండి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకొని, అయితే దీన్ని ఫైన్గా గ్రైండ్ చేయొద్దు, కొంచెం అంత బరకగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇక్కడ నా దగ్గర స్టీమర్ రెడీగా ఉంది. మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో ఇందులో ఒక పాత్ర కూడా ఉంది, ఇడ్లీ పాత్ర. దాంట్లో దీన్ని మనం వేసుకుందాం. మరి ఇడ్లీ పిండి కొంచెం అంత సాఫ్ట్గా చేస్తాం. అదేవిధంగా కొంచెం చేత్తో వేసే విధంగా ఈ వడలు మనం గ్రైండ్ చేసుకుందాం. అవసరం పడితే కొన్ని నీళ్లు కూడా పోసుకొని మనకి అలా తయారు చేసుకుందాం. వడ కర్రీ చేయడం కోసం పిండి రుబ్బేసుకున్నాం బరకగా. ఇలా బరకగా రుబ్బిన పిండిని చిట్టి ముద్దల్లా చేసుకొని ఇందులో వేసుకుందాం. అయితే మీకు కావాలంటే కొంచెం దీనిపైన నూనె వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా నాకు 4 పాత్రలు ఉన్నాయి. మరి ఈ పిండి ఎంతున్నా 4 భాగాలుగా డివైడ్ చేసేసుకొని వేసేసుకుంటున్నాం. దీన్ని కావాలంటే మనము ఇడ్లీ పాత్రనే కాదు ఎందులో అన్నా స్టీమ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు స్టీమ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత వీటిని ఎట్లాగో మనం చిన్న ముక్కలుగా విరగొట్టేసుకుంటాం. అంటే ఇంత చిన్న ఒక ఇడ్లీని 6-7 ముక్కలుగా మనం బీట్ చేసుకున్నట్టుగా చేసేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. 7-10 నిమిషాల పాటు స్లోగా స్టీమ్ చేసుకొని చక్కగా కొంచెం అంత ఉబ్బుతాయి. మరీ ఇడ్లీల్లో ఉబ్బినట్టు ఉబ్బకపోయినా కొంచెం లైట్గా ఉబ్బుతాయి. తర్వాత దీన్ని మనం ఎలా కూరలో చేసుకోవాలో చూద్దాం. ఇది చక్కగా స్టీమ్ అవుతోంది. ఈ లోపల ఇటు పక్కన మనకు కావలసిన ఈ వడ కర్రీ, దీన్ని తయారు చేయడానికి మనం కావాల్సింది చేసేసుకుందాం. ఒక పక్కన కుక్ చేసిన తర్వాత ఇలా మరో పక్కన మరి చూడండి ఎంత చక్కగా మంచి రంగు. ఇప్పుడు సువాసన తీసుకొద్దాం మన నెయ్యితోటి. నెయ్యి వేసాను. దీన్ని మనం ఈ విధంగా కాల్చుకుందాం. కావాలి అంటే మరో పక్కకి తిప్పేసి వేసుకుందాం. మరి ఇటు పక్క కూడా మన నెయ్యిని చెప్పా కదా, ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు, నేను మాత్రం ఈ పరాటా చక్కగా నేతిలో కాల్చి తింటాను. ఇప్పుడు మన ఈ పరాటా తీసి దీన్ని ఆవకాయ, పెరుగు లేకపోతే గొడ్డు కారంతో చేసే ఉల్లిపాయలన్నీ కలిపి వెల్లుల్లితో పాటు చేసుకోవచ్చు. కేవలం ఇలా ఉన్నా కానీ తినేసి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇలా ఉంటే ఏమంటాం? జీవితాన్ని ఆస్వాదించండి, వారేవా అనండి. సో మరి టేస్ట్ చేసేద్దామా? మంచిగా పర్ఫెక్ట్గా చేసుకున్న దీంట్లో ఇలా తుంచినప్పుడు దీని లోపల మనకంతా చూడండి ఎలా మనకి ఎలా ఈ మసాలా చక్కగా నిండి ఉందో. ఒక మంచి పరాటాలో అలా ఉండాలి. ఇందులో మంచిగా మసాలా అంతా నిండుంది. కానీ ఇలా ఉల్లిపాయ చిన్న ముక్క, దీంతో పాటు కొంచెం ఈ ఆవకాయ, దీంతో ఇలా కలుపుకుందాం చేసుకొని దీన్ని పెరుగుతో తింటే అసలు నిజంగా ఆ
పంజాబీ వాళ్ళని చూడాలి. వాళ్ళు ఉల్లిపాయ తీసుకొని చెట్టి ఉల్లిపాయ ఇలా టేబుల్ మీద గట్టిగా చేతితో కొట్టి ఉల్లిపాయ పగిలి దాంట్లో నుంచి నీరు వచ్చేస్తుంది, అంటే ఘాట్ అంతా ఎగిరిపోతుంది. ఆ ఉల్లిపాయని చక్కగా పొట్టు తీసి ముట్ట ప్యాస్ అంటారు. సో మరి దాన్ని ఈ విధంగా పరాటాలతోటి రాజ్మా పరాటా తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పుడు గోధుమ పిండి, ఒక కప్పుడు మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి సాఫ్ట్ గా పిండి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని మంచిగా మర్దన చేసి ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దాంట్లో సోయ కూర, చక్కగా ఉడికించుకున్న రాజ్మా ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ గ్రైండర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి కారం, పసుపు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని అలాగే దాంట్లో బంగాళదుంపని కూడా వేసి చిదుముకోవాలి. దీన్ని ఉండల్లా కట్టుకొని ఈ రాజ్మా బంగాళదుంప మిశ్రమం ఎంత ఉంటుందో దాంట్లో సగం వంతు కలుపుకున్న పిండి తీసుకొని చూపించిన విధంగా మనం స్టఫ్ చేసి మన పరాటా అద్భుతంగా చేసుకొని తిని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. బెండకాయ, వంకాయ వేసి పులుసు చేసుకున్నాం. అయితే ఇందులో కొబ్బరి పాలు పోసి కూడా చేసుకుందాం. ఎన్నో రకాల పులుసులు చేసుకుంటూ ఉంటాం, ఒక్కొక్క దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. బెండకాయ, వంకాయ ఈ పులుసులో మనం చేయడానికి కోసం మరి అది పులుసు అవ్వనివ్వండి, మంచి పచ్చళ్ళు అవ్వనివ్వండి, మరి ఊరగాయలు అవ్వనివ్వండి, స్వీట్లు అవ్వనివ్వండి, ముఖ్యంగా పూరీలు, వడలు, అప్పాలు మనం వేయించుకుంటే చాలా లైట్గా రావడానికి ఉపయోగపడేది మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ చాలా బాగుంటుంది, ఏ వంట చేసినా అద్భుతమైన రుచి. మరి ముఖ్యంగా పులుసుల్లో నూనె పోసుకుందాం. పులుసు అనగానే నాకు రకరకాల పులుసులు గుర్తుకొస్తూ ఉంటాయి. మరి ముక్కల పులుసు, కోడిగుడ్డు పులుసు, ముద్దపప్పు ఉంటే పులస చేప పులుసు, ఆహా! మరి ఆ పులస చేప పులుసు చేసేటప్పుడు అందరికీ ఆ చేప ముక్కలు అంటే కరిగిపోతాయి. దాంట్లో బెండకాయలు, ఇలా పులుసు గురించి మాట్లాడితే బోల్డని కథలు చెప్తాను. మరి ఈరోజు చేసే ఈ వంకాయ, బెండకాయ పులుసు దిగడం కోసం లోపలికి ముందు దీని తలకాయ, తోక కట్ చేసేద్దాం. బెండకాయకి తలకాయ కూడా ఉంటుంది. తలకాయ మనం ఇలా కట్ చేసేస్తే ఈ చిల్లులు ఇలా కనిపిస్తూ ఉంటాయి. మరి అలాగే ఈ తోక వైపు కూడా కొంచెం తోకని మనం కట్ చేసేస్తే మళ్ళీ దాంట్లో నుంచి ఆ రుచి చక్కగా మన బెండకాయల్లోకి వెళ్తుంది. బెండకాయలు ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. ఈ బెండకాయల్ని వేడి నూనెలో ఫ్రై చేసి తర్వాత పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో మరి బెండకాయ మీ అందరికీ తెలుసు, వంట చేసేటప్పుడు దాంట్లో నుంచి ఆ జిగురు బయటకు వస్తుంది. అది నూనెలో ఫ్రై చేస్తే రాదు. కానీ బెండకాయలో జిగురు వచ్చేది మెయిన్గా వాటి గింజలను. ఇప్పుడు మీరు చూస్తే గింజలు లోపల ఉన్నాయి, దాంట్లోకి జ్యూస్ పోవడానికి మాత్రమే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. సో మరి ఈ బెండకాయల్ని ఫస్ట్ వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. తర్వాత దీంట్లో ఈ వంకాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత మనం ఈ బెండకాయల్ని కొంచెం ఇలా వేసేసుకొని కొంచెం సేపు అంటే ఒక 4-5 నిమిషాలు పడుతుంది ఇన్ని బెండకాయలు మనం చక్కగా ఫ్రై చేయడానికి. ఫస్ట్ ఈ నూనెలో ఈ బెండకాయల్ని చక్కగా వేగనిద్దాం. మన బెండకాయలు చక్కగా ఫ్రై అయ్యాయి. మరి వీటిని మనం తీసేసి ఇలా ప్లేట్లో పెట్టుకుందాం. ఇలాగే వంకాయల్ని కూడా ఫ్రై చేసుకుందాం. మరి ఏంటి, కూరలో వేసి చేసుకోవచ్చు కదా. మరి కొన్నిసార్లు పర్ఫెక్షన్, మనకి స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అలాంటప్పుడు ఇలా చక్కగా ఆ బెండకాయలు తిన్నా మంచి టేస్ట్ ఉండాలి. సో మరి ఇప్పుడు దీంట్లో వంకాయల్ని కూడా, అయితే వంకాయల్ని నీళ్ళల్లో పెడతాం. ఎందుకు అంటే ఆ నీళ్లు మనం చక్కగా ఎక్స్ట్రా నీళ్లు ఏమీ లేకుండా గాలి తాకితే నల్లపడతాయి, అందుకే నీళ్ళలో పెట్టేసుకున్నాం. తర్వాత వంకాయల్ని కూడా ఈ విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. చూడండి ఒక్కొక్కటి మన బెండకాయ, వంకాయ ఇలా కొన్నిసార్లు కూరగాయలు సపరేట్గా నూనెలో ఫ్రై చేసి కుక్ చేసుకోవడం వల్ల ఏది ఎంత కుక్ అవ్వాలో దాని మీద కంట్రోల్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అందుకే మీరు పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి పెద్ద ఫంక్షన్లకు వెళ్తే అన్ని కూరగాయలు వేసి కుక్ చేస్తే అవి నలిగిపోతాయి, కొన్ని పాడైపోతాయి. అలా అవ్వకుండా ఇలా ఫ్రై చేసేసి పెట్టుకుంటారు. కూర అంతా రెడీ అయిన తర్వాత అందులో వేసి లైట్గా కలిపేసి అందులో స్లోగా మగ్గనిస్తే మన ఈ కూరగాయలకు రుచి చాలా బాగా వస్తుంది. ప్రతి కూరగాయ ఎంత ఉడకాలో అంతే ఉడుకుతుంది. ఈ వంకాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో తాలింపుతో ఈరోజు మన స్పెషల్ కొబ్బరి పాలు వేసి చేసే ఈ బెండకాయ, వంకాయ పులుసు మనకు రెడీ చేసుకుందాం. ఈ వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. వంకాయల్ని కూడా మనం తీసి పెట్టేసుకుందాం. అంటే పర్ఫెక్షన్ కోసం ఇలా చేయక తప్పదు. సో మరి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇదే నూనెలో ఆవాలు చిటపట్లాడాలి అంటే నూనె మరి కొంచెం అంతా
వేడెక్కాలి. బాగానే వేడిగా ఉంది.